హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకి స్వాగతం అండి. ఇది వచ్చేసి ఓల్డ్ రెసిపీ ఫ్రెండ్స్. ముస్లిమ్స్లో కొత్తగా పెళ్ళిన జంటలకి ఈ జావనిస్తారు. దీన్ని తాగడం వల్ల నడుంకి ఎంతో బలాన్ని ఇచ్చి హెల్తీగా ఉంటారు, అలాగే ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి అనేసి ఈ జావని ఎక్కువగా ఇస్తారనమాట. దీన్ని పేరు వచ్చేసి హరీరా అని అంటారు. డైలీ వచ్చేసి మార్నింగ్ టైం ఇస్తారు ఫ్రెండ్స్. దీంతోపాటు చపాతీ, ఎగ్ తోటి హల్వా చేస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. ఈ మూడింటిని కూడా ఇస్తారనమాట డైలీ మార్నింగ్ టైము. ఎగ్తో హల్వానా అని అనమాకండి, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో నాకు అడిగేసేయండి, నేను మీకు వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ముందుగా మనము ఒక హాఫ్ కప్పు రాగులు తీసుకుందాము. దీనిలో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుందాము. కొంతమంది వచ్చేసి గోధుమలు కూడా వేస్తారు ఫ్రెండ్స్. కావాలి అనుకుంటే గోధుమల్ని కూడా దీనిలో ఒక టేబుల్ స్పూన్ వేసేసి క్లీన్గా కడిగేసి రాత్రి నానబెట్టేసుకోవాలి. దీంతోపాటు వచ్చేసి ఒక 10 లేదా 12 బాదం పప్పును కూడా నానబెట్టేసుకోవాలి. మీరు పగలు చేసుకునే లెక్క అయితే ఒక 4 అవర్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ఈ రాగుల్ని దీనిలో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనం కొంచెం దీనిలో వాటర్ వేసుకుంటూ కొంచెం చిక్కని పాలని మనము తీసేసుకుందాము. ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసి ఇప్పుడు దీన్ని మనము స్ట్రెయిన్ చేసేసుకుందాము. చేసేసి మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాం ఫ్రెండ్స్. 2 సార్లు చేసేసి ఈ పిప్పిని మొత్తాన్ని తీసేసుకుందాము. ఇంతకు ముందు అయితే రోట్లో వేసి చక్కగా పప్పు ఎలా రుబ్బుతారో అలా రుబ్బేసి పాలని తీసుకునేవాళ్ళు. తీసేసి తర్వాత మళ్ళీ మనము సెకండ్ టైం కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కూడా నేను స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత మళ్ళీ మనము దీనిలో వచ్చేసి పచ్చి కొబ్బరిని కూడా వేయాలి ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరితో చక్కగా ఇలా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని నేను బాదం పప్పుని ఒలిచేసుకొని ఒక 3 వరకు మిక్సీ జార్లో వేసుకున్నాను. మిగతావి ఇలాగా సన్నగా తరిగేసి పెట్టేసుకున్నాను. లేదంటే కచ్చాపచ్చాగా దంచిన కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే మనకి పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి వచ్చేసి ఒక హాఫ్ చెక్క వరకు నేను వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా మనం సన్నగా తరిగేసి మిక్సీ జార్లో వేసేసుకొని ఈ కొబ్బరిలో నుంచి కూడా పాలని తీసేసుకుందాము. కొబ్బరి ఇష్టపడే వాళ్ళైతే డైరెక్ట్గా అలా రుబ్బేసి ఈ గిన్నెలోనే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఉంటే చాలా బాగుంటుంది. లేదు మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే కనుక కొంచెం ఎండి కొబ్బరిని తురిమేసైనా వేసుకోండి. మీకు పడదు అనుకుంటే కనుక వదిలేసేయండి, గ్యాస్ వస్తుంది అని అనుకుంటే కనుక. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక గిన్నె పెట్టేసుకొని దీనిలో వచ్చేసి మనం సన్నగా తరిగిన బాదం పప్పు అలాగే జీడిపప్పుని కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇలాగా ఈ రాగి జావని చేస్తే కనుక చాలా హెల్తీ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బలాన్ని ఇస్తుంది. దీన్ని వచ్చేసి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అయితే ఇవ్వవచ్చు ఫ్రెండ్స్. ముసలి వాళ్ళకంటే కొంచెం కొబ్బరి లేకుండా ఇవ్వండి, ఎందుకంటే అరుగుదల తక్కువగా ఉంటుంది కదా పచ్చి కొబ్బరి, అది కూడా గ్యాస్ లాగా వస్తుంది. ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసాలని వేస్తున్నాను. గసాలను వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం తాగుతున్నప్పుడు ఈ జీడిపప్పు బాదం పప్పు పలుకులు దాంతోపాటు ఈ గసాలు కూడా వస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ పాలు వచ్చేసి మనము ఇందాక తీసి పెట్టుకున్నాం కదా రాగులు, పచ్చి కొబ్బరి పాలు, ఈ 2 కూడా దీనిలో నేను వేసేసుకుంటున్నాను. వేసేసి ఈ గిన్నెలో కొంచెం వండిపోయింది ఫ్రెండ్స్, దాన్ని కూడా నేను ఇచ్చేసేసి కడిగేసి గిన్నెని దీనిలో వేసేసుకున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ తీసేటప్పుడు ఈ గసాలు రాలేదు, కొన్ని డ్రై ఫ్రూట్స్ రాలేదు అని ఏం బాధపడమాకండి, దీనిలో వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పాలని మనము ఆపకుండా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఇది త్వరగా చిక్కపడిపోతాయి, అలాగే అడుగంటిపోతుంది. అందుకనేసి మీరు దీన్ని మాత్రం వదలమాకండి. దీనిలో వచ్చేసి ఒక 1/2 లీటర్ పాలని నేను వేస్తున్నాను. మీరు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి చూసి వేసుకోండి. ఇదైతే నాకు ఒక 4 గ్లాసుల దాకా వచ్చింది, 4గురికి సరిపోతుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఒకసారి ఫస్ట్ ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనిలో యాలుక్కాయ అనేది అక్కర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ పచ్చి కొబ్బరి ఫ్లేవర్ అలాగే రాగుల్లో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. పిల్లలు పొద్దున్నే పాలు తాగమంటే తాగరు, అలాగే వచ్చేసి బాదం పప్పులు తినమంటే కూడా తినరు. అలాంటప్పుడు మనం దీనిలో వేసేసి తాగిచ్చేస్తే చాలు. ఇంకా మనం టిఫిన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఒక గ్లాస్ తాగితే చాలు.
చాలా హెల్తీగా ఉంటారు, అలాగే బలానికి బలం కూడా ఉంటుందన్నమాట. ఇలాగా చేసి పెట్టాను ఫ్రెండ్స్. పాలు పోస్తూ కలుపుకోండి ఫ్రెండ్స్, వదిలితే కనుక కింద అడుగంటేస్తుంది. అందుకనేసి కొంచెం కొంచెం పాలని వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి ఆ ఇబ్బంది అనేది ఏమీ ఉండదన్నమాట. మీకు నా చిన్నప్పుడు ఒక స్వీట్ మెమరీ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇదేంటంటే మా మమ్మీ నాకు క్యారేజ్ కట్టేటప్పుడు ఇలాగా కొంచెం కలుపుతూ ఉండమ్మా అనేసి ఇచ్చారనమాట. చిన్నప్పుడు కొంచెం చేతులు నొప్పి వస్తాయి కదా, ఇలా కంటిన్యూషన్గా కలుపుతూ ఉండమంటే కలపలేం కదా. అలాగా నేను వదిలేసాను, 1 నిమిషం పాటు వదిలేసి మళ్ళీ కలిపాను. ఇంకా చక్కగా మాడిపోయిందనమాట. ఇలాగ మాత్రం మార్చమాకండి ఫ్రెండ్స్, టేస్ట్ అనేది పాడైపోతుంది. మీరు చేసిన కష్టం అంతా పాడైపోతుంది అనమాట. అందుకనేసి కలుపుతూనే ఉండండి. ఇప్పుడు వచ్చేసి దీనిలో నేను కొంచెం పెద్ద టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల పంచదారని వేసాను. మీరు కావాలి అనుకుంటే కనుక బెల్లాన్ని అయినా యాడ్ చేసుకోవచ్చు. బెల్లాన్ని వేసుకుంటే ఇంకా హెల్తీ కదా, ఏదైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే అసలు పంచదారతోనే ఇది టేస్ట్ బాగుంటుంది. కాకపోతే నేను 2 వేసాను అనమాట. మీ ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉంటే కనుక బెల్లం ముక్కని వేసి ఇచ్చేయండి, లేదు అనుకుంటే పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక బెల్లం ముక్కని తుంపేసి వేస్తున్నాను. ఇది అరిసెల కోసం తెచ్చుకున్న బెల్లం ఫ్రెండ్స్, కొంచెం మెత్తగా బాగుంటుంది కదా, అందుకే చేత్తోటి తుంపుతున్నాను అనమాట. ఇలాగా ఒక పెద్ద బెల్లం ముక్కని వేసేసుకుంటున్నాను. వేసేసి కంటిన్యూషన్గా కలుపుకోండి. ఇప్పుడు పాలు విరిగిపోతాయి అనే ఇబ్బంది అయితే ఏముండదు ఫ్రెండ్స్. వేసి ఇలాగా చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా దీనిలో వేసేసుకుందాము. మన పూర్వీకులు ఇలాగా తిన్నారు కాబట్టి వాళ్ళు చాలా హెల్తీగా ఫిట్గా ఉండేవాళ్ళు అనమాట. అప్పుడైతే స్వచ్ఛమైన పాలు ఇవన్నీ బాగుండేవి కదా, ఇప్పుడు అన్నీ ఫ్రాడ్ అయిపోయాయి. అలాగే మనం తినే ఫుడ్లో బలం కూడా లేదు కదా. ఇలాంటివి ఒక వీక్లీలో ఒక 2-3 టైమ్స్ చేసుకుందాము. ఈవినింగ్ టైం అయినా చేసుకొని మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను దీనిలో ఇంకొంచెం బాదం పప్పుని తరిగేసి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పచ్చి బాదం పప్పే, నానబెట్టలేదు. మనకి తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఇలా ఎక్కువగా వేసి చేసుకుంటే హెల్త్కి హెల్తీ కూడా బాగుంటుంది కదా, అందుకనేసి. దీనిలో కిస్మిస్ అయితే యాడ్ చేయరు ఫ్రెండ్స్. కావాలనుకుంటే జీడిపప్పు, బాదం అలాగే పిస్తాని వేసుకుంటారు అంతే. ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ అయితే ఏం వేయరు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అయిపోయినట్టే, చిక్కపడిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆపేసేసుకుందాము. మీకు కావాలి అనుకుంటే స్వీట్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, కొంచెం చిక్కబడిపోయింది. స్టవ్ ఆపిన తర్వాత ఇంతే ఫ్రెండ్స్. ఇంకా వేడివేడిగా గ్లాసులో వేసి ఇక డ్రై ఫ్రూట్స్తో సర్వ్ చేసేసుకోవడమే. నేను ఇక్కడ పిస్తా, బాదం, జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. దీనిలో మీ దగ్గర ఉంటే కనుక కుంకుమ పువ్వుని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే అక్కర్లేదు, కుంకుమ పువ్వుని అయితే వెయ్యరు, ఎందుకంటే ఇది ఓల్డ్ రెసిపీ కదా, ఓల్డ్ లాగానే చేసుకుందాము, అందుకనేసి నేను వేయలేదు. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే వేడివేడిగా రాగులు మిల్లెట్స్తో ఎంతో హెల్తీగా ఉండే హరీరా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాగా అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఒకసారి ఇలా మనం స్పూన్తో తీస్తూ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ నోట్లో తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటారు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.